నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎన్డీఏకు బలం లేక గత సమావేశాల్లో వీగిపోయింది. ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవాలని భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ శివసేన యూబీటీ వర్గం నుంచి షిండే వర్గానికి మారిన 6 ఎంపీలు కూడా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా 2/3 మెజారిటీ అయితే ఇప్పటి వరకు ఎన్డీఏకి లేని పరిస్థితి. ఇండియా కూటమిలో కూడా చీలికి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది సార్. అంటే ఒకటి మీకు ఇప్పుడు 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వీగిపోవడం అనేది మోడీ ప్రభుత్వం ఒక రాజకీయ సవాల్గా తీసుకుంది. ఎందుకంటే 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నది వ్యూహం. దానికి చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే మీకు 2011 సెన్సెస్తోనైనా మీరు మహిళా రిజర్వేషన్ చేయొచ్చు అని మార్చుకుంటే చట్టం సరిపోతుంది. ఆ చట్టాన్ని అనవసరంగా 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ఆధారంగా జరిగే జనాభా లెక్కల తర్వాత జరిగే డీలిమిటేషన్ ఆధారంగా చేస్తామని క్లాస్ పెట్టారు. ఆ క్లాస్ తొలగిస్తే సరిపోతుంది. కానీ ఎగ్జిస్టింగ్ 543 సీట్స్లో 181 సీట్స్ మహిళలకు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకు లేదు అంటే పురుష ఎంపీల నుంచి వ్యతిరేకత వస్తుంది. తమ పార్టీ ఎంపీలు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. సో అందువల్ల సీట్లు పెంచి మహిళలకు సీట్లకి రిజర్వేషన్ చేస్తే ఆ గందరగోళం రాదు అని. అందుకే 543ని 800+ సీట్లకు పెంచాలి అని పెంచి కేవలం పెరిగిన సీట్లలో కొంత మాత్రమే మహిళలకు రిజర్వేషన్గా ఇస్తారు. అంటే పురుషులకు ఏమాత్రమూ నష్టం కాకుండా అదనంగా వచ్చిన సీట్లలో కూడా అవి కూడా కొన్ని మాత్రమే, పెరిగేది 50%, ఇచ్చేది 3వ వంతు ఇస్తారు. సో ఆ రకంగా మహిళా రిజర్వేషన్ అమలు చేసినట్టు ఉంటుంది, పురుష ఎంపీలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అన్నది బీజేపీ వ్యూహం. ఇది జరగాలి అంటే డీలిమిటేషన్ తప్పదు. వాస్తవంగా డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చు. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అంటే అనివార్యంగా మీకు పురుష ఎంపీలు తమ సీట్లు కోల్పోతాల్సింది. ఎందుకంటే ఉన్న సీట్లలో అమలు చేయాలంటే సీట్లు పెంచాలి అన్నప్పుడు సమస్య మొదలవుతుంది. సీట్లు పెంచాలి అన్నప్పుడు 50% యూనిఫామ్గా పెంచడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి జనాభా నిష్పత్తిలో సీట్లు పెరగడం. ఎందుకంటే 1971 సెన్సస్ దగ్గర ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే ఇది లేకపోతే జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోతాయి, జనాభా పెంచిన రాష్ట్రాలు లాభపడతాయి. కనుక ఇది అన్యాయమని మీకు 2000 మొదలు ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం 25 ఏళ్ల పాటు సీట్ల పెంపు పైన ఫ్రీజ్ విధించారు. ఇప్పుడు సీట్ల పెంపు పైన ఫ్రీజ్ తీసేసినప్పుడు ఆటోమేటిక్గా జనాభా ఎక్కువగా పెంచిన నార్త్ ఇండియన్ స్టేట్స్ లాభపడతాయి. కనుక సౌత్ ఇండియన్ స్టేట్స్ అభ్యంతరాలు చెప్పాయి, ఇతర స్టేట్స్ కూడా అభ్యంతరాలు చెప్పాయి. సో ఇప్పుడు దానికి పరిష్కారంగా యూనిఫామ్గా పెంచుతాం. అంటే ఏ స్టేట్లో ఎన్ని ఉంటే దానికి అదనంగా 50 కలుస్తాయి. ఇప్పుడు 17 సీట్లు మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు చూడు, మన 26 అవుతాయి. 25 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 25 సీట్స్ ఉన్నాయి కనుక 37 లేదా 38 అవుతాయి. కేరళలో 20 ఉన్నాయి, 30 అవుతాయి. దీనివల్ల డిస్టెన్స్ పెరుగుతుంది. అంటే జనాభా ఎక్కువ రాష్ట్రాలకున్న సీట్లు, జనాభాకు తక్కువ రాష్ట్రాల సీట్లు, కానీ ప్రపోర్షన్ నిలబడుతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్కి 80 సీట్స్ ఉన్నాయి, అది 120 సీట్స్ అవుతాయి. మీకు ఆంధ్రప్రదేశ్కు 25 ఉన్నాయి, 37, 38 అవుతాయి. యాజ్ ఆఫ్ టుడే ఆంధ్రప్రదేశ్కు యూపీకి ఉన్న గ్యాప్ ఎంత? 80 - 25 అంటే 55 సీట్స్ గ్యాప్. రేపు ఎంత గ్యాప్ అవుతుంది యూపీకి ఆంధ్రప్రదేశ్కు? 120 - 38, 120 - 38 అంటే దాదాపు 82 సీట్స్ గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు 55 సీట్స్ గ్యాప్ ఉంటే రేపు 82 సీట్స్ గ్యాప్ అవుతుంది. ఎందుకంటే యూనిఫామ్గా 50% పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ గ్యాప్ కూడా 50% పెరుగుతుంది. ఇది అపోజిషన్ పార్టీలు వ్యతిరేకించినాయి. ఎందుకంటే మీరు సీట్లు పెంచినప్పుడు మీరు జనాభా నిష్పత్తిలో పెంచినా 50% యూనిఫామ్గా పెంచినా
ఖచ్చితంగా ఈ స్టేట్స్ నష్టపోతాయన్నది వాదన. కానీ ప్రభుత్వ వాదన ఏంటంటే మరి పెరుగుతున్న జనాభా రీత్యా సీట్లు పెంచకుండా ఎలా ఉంటాం. వాస్తవంగా ఇది ముందే ప్లాన్ చేశారు. ఎందుకంటే మీకు కొత్త పార్లమెంట్ భవనమే మోర్ దెన్ 800 ఎంపీలు కూర్చున్నటానికి వీలుగా కట్టారు. అంటే ఎంత పకడ్బందీ ప్లాన్తో వచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఏదో క్యాజువల్గా 800 అబౌవ్ 850 సీట్స్ ఏమో ఉన్నాయి కొత్త పార్లమెంట్లో. ఎందుకు పెట్టారంటే దాని అర్థం ముందస్తు ప్రణాళికతో పెట్టారు. సో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, ఎగ్జిస్టింగ్ సీట్స్ ఫ్రీజ్ అలాగే రిటైన్ చేసి మరో 25 ఏళ్ల పాటు కంటిన్యూ చేసి జనాభా బాగా పెరిగిన రాష్ట్రాల్లో మీరు ఆ మేరకు జనాభా నియంత్రణ చేపట్టి ఓ 25 ఇయర్స్ తర్వాత అయినా అవి కూడా మిగతా స్టేట్స్తో కనుక క్యాచప్ అయితే అప్పుడు ప్రమాదం లేదు. రెండవ పాసిబిలిటీ ఏంటి? మీరు 50% యూనిఫామ్గా పెంచి ప్రపోర్షన్ నిష్పత్తి మారదు కానీ గ్యాప్ మారుతుంది. మూడవ పాసిబిలిటీ ఏంటంటే జనాభా లెక్కలతో పాటు సీట్లు పెంచడం. అదైతే ఇక మామూలుగా అన్యాయం జరుగుతుంది సౌత్ ఇండియా. ఈ 3 ఆప్షన్స్ మన ముందున్నాయి. 3 ఆప్షన్స్లో ఐడియల్ ఆప్షన్ సీట్ల ఫ్రీజ్ అలాగే మరో 25 ఏళ్ళు పొడిగించడం. ఇందిరాగాంధీ 25 ఏళ్ళు పొడిగిస్తే సీట్ల పెరగకుండా ఉండడాన్ని వాజ్పేయి కూడా 25 ఏళ్ళు పెంచారు. అందువల్ల మోడీ కూడా 25 ఏళ్ళు కనుక ఫ్రీజ్ పొడిగిస్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరికి అభ్యంతరం లేదు. 543 సీట్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. దాంట్లో 1/3 మహిళలకు 181 ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అందుకు సిద్ధం కాలేదు. ఎందుకు సిద్ధం కాలేదు అంటే ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయాలి అంటే ఇప్పుడున్న సీట్లలో అమలు చేస్తే తన పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే బీజేపీ ఇప్పుడున్న సీట్లలో గనక మహిళలు రిజర్వ్ చేస్తే తమ పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది కనుక సీట్లు పెంచాలి అనే నిర్ణయానికి అయితే ఖచ్చితంగా వచ్చింది. సీట్లు పెంచినప్పుడు తనకు అనుకూలంగా నార్త్ ఇండియన్ స్టేట్లో పెరగడం కోరుకుంటుంది. కానీ సౌత్ ఇండియా నుంచి తీవ్రమైన రెసిస్టెన్స్ వచ్చాక మధ్య మార్గంగా ఈ 50% ఫార్ములా పట్టుకొచ్చింది. ఇక ప్రతిపక్షాల ముందున్న ఆప్షన్ ఏంటి? సో ఈ 50% ఫార్ములాకు అంగీకరించడం, లేదంటే నిష్పత్తి కూడా ఉండకూడదు, ఉన్న సీట్లు సంఖ్యను పెంచకూడదని భీష్మించుకొని కూర్చోవడం. మూడో పాసిబిలిటీ ఏంటి? ఈ 2 కాదంటే మరో ప్రమాదం పొంచి ఉంది. అసలు పాపులేషన్ ఆధారంగా సీట్లే పెరిగితే ఇంకా అన్యాయం జరుగుతుంది. ఆ ధైర్యం ఇప్పుడైతే బీజేపీ చేస్తానికి సిద్ధంగా లేదు. కానీ రేపు బీజేపీ ఒక 400 సీట్లు అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ కొనికి లేదు. బీజేపీ బలమంతా నార్త్ ఇండియాలో కనుక ప్రధానంగా. సో బీజేపీ నార్త్ ఇండియా ఫేవర్ చేయడం అనేది గ్యారంటీగా చేస్తుంది. అందువల్ల అపోజిషన్కు ఇది ఉన్నంతలో ఇది బెటర్ పరిస్థితి. రేపు నిజంగానే జనాభా ప్రాతిపదిక చేస్తే ఇంకా నష్టం జరుగుతుంది. ఈ ఫ్రీజ్ను ఎంతకాలం మనం మెయింటైన్ చేయలేము అనుకుంటే 50%కి అడ్జస్ట్ కావాలి. సో ఇప్పుడు ప్రతిపక్షాల్లో అక్కడ డివిజన్ వచ్చింది. మీకు జనాభా ప్రాతిపదికగా పెరగడం పైన ఎవరికి అభ్యంతరం లేవు, అది అన్యాయం అని సౌత్ ఇండియాలోని అన్ని పార్టీలు అంటున్నాయి. అక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఉంది. ఈ సమాజ్వాదీ పార్టీ డిఎంకే ఒకే రకంగా ఎందుకు ఆలోచిస్తే, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన పార్టీ. ఆ పార్టీ లాభం జరుగుతాయి. అక్కడ 120 సీట్స్ అవుతాయి కదా. సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించడానికి వెనకాడచ్చు. సో ఇలా మీకు అపోజిషన్లో ఉన్నటువంటి డివిజన్స్ను, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తూ తమ సంఖ్యను పెంచుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. లేటెస్ట్గా మీరు మొదట్లో అన్నట్లు 20 మంది తృణమూల్ ఎంపీలు, 6 శివసేన ఎంపీలను కలుపుకొని ఆల్రెడీ ఇప్పుడు 298 నుంచి పెరిగిపోయింది బలం. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఈవెన్ శరద్ పవార్ పార్టీని కూడా తమకు అనుకూలంగా కలుపుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రియా సూలే 50% పెంచడం వల్ల ఎవరికీ నష్టం లేదు, అది బెటర్ ఆప్షన్ అని వ్యాఖ్యానించింది కూడా. అంటే 50% ప్రపోజల్ అంటే యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్ల కన్నా 50% పెంచుతామని అంటే కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు సమర్థించే అవకాశం ఉంది. అందులో ఇప్పుడు ఆల్రెడీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుప్రియా సూలే స్టేట్మెంట్ అది. అదే జరిగితే 329కు పెరుగుతుంది. కానీ కావాల్సింది 362. అంటే ఈవెన్ శరద్ పవార్ వర్గం కలిసినా మెజారిటీ రాదు. మీకు బీజేపీకి ఇప్పుడు జూలైలోనే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. బెంగాల్ నుంచి, అస్సాం నుంచి బీజేపీకి ఎంపీలు వస్తారు.
సో బీజేపీ బలం 117 ఉంది, ఎన్డీఏతో కలిపితే 150 పైన ఉంది. అది కూడా కేవలం కొద్దిగా మాత్రమే తక్కువ ఉంటాయి, 2/3 మెజారిటీ. అందుకే డిఎంకే మద్దతును, సమాజ్వాదీ పార్టీ మద్దతును కూడా కూడగట్టుకోవడానికి బీజేపీ ఎత్తుగడ. డిఎంకే మద్దతు కూడగట్టుకోవడానికి కాంగ్రెస్కు డిఎంకేకు మధ్య తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన డివిజన్ను ఉపయోగించుకుందామని. సమాజ్వాదీ పార్టీనేమో మీ రాష్ట్రానికి లాభం కదా, ఇప్పుడు మీకు ఇండియా కూటమి ఉన్నా అవన్నీ ప్రాంతీయ పార్టీల వైఖరి ఎలా ఉంటుంది, నాకు లాభం కదా. ఇప్పుడు యూపీలో 120 సీట్స్ పెరుగుతున్నప్పుడు సమాజ్వాదీ పార్టీ కేరళలో తో సంబంధం ఏంది, తమిళనాడుతో సంబంధం ఏంది, తెలంగాణతో సంబంధం ఏంది. సో రేపు బీజేపీ అక్కడ కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. 2027లో యూపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏంటయ్యా మన రాష్ట్రంలో పెరుగుతా అంటే సమాజ్వాదీ పార్టీ అభ్యంతరం చెప్తోంది అని. సో ఆ రకంగా ఎస్పీ పైన ఒత్తిడి తెచ్చి నయానా భయానా రకరకాల ఎత్తుగడలతో 50% సీట్ల పెంపు ప్రతిపాదనతో ముందుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే పార్లమెంట్లో కూడా అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చినాక 1 hour టైం ఇవ్వండి, నేను సవరించిన బిల్లుతో వస్తాను. నిజంగా బీజేపీకి సిన్సియారిటీ ఉంటే 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చినప్పుడే ఈ 50% అనేది ఇంక్లూడ్ చేస్తే అయిపోయేది. కానీ ఈ విచిత్రం ఏంటంటే ఓరల్గా నోమో చెప్పారు, బిల్లులో రాయలే. ఓరల్గా చెప్పి బిల్లులో రాయకపోతే ఏం లాభం, నమ్మండి అంటారు. ప్రత్యేక హోదాపై మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యకి ఏమైందో అనుభవం చూసిన ప్రపంచం, భారతదేశ ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఓరల్ ఏందయ్యా రిటర్న్గా పెట్టమంటారు. సో అందువల్ల అక్కడ ప్లాన్ చేశారు, ఓరల్గా ఏదో మాట్లాడి రిటర్న్గా పెట్టక రేపు మేమేం చేయాలి, సౌత్ ఇండియా నష్టమవుతుందంటే బిల్లులో లేదు కదా అని చెప్దాం అనుకున్నారు. అది పారలేదు కనుక ఇప్పుడు అనివార్యంగా బిల్లులో 50% పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేయాలంటే సౌత్ ఇండియా మొత్తం నష్టపోతే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అభ్యంతరం చెప్పారు. 50% అంటే ఎన్డీఏలో కూడా అభ్యంతరాలు ఉండవు, ప్రతిపక్షంలో కూడా కొంతమంది మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ రకంగా 2/3 మెజారిటీ తెచ్చుకొని పొలిటికల్గా లాస్ట్ టైం జరిగిన ఓటమిని అధిగమించి ఇండియా కూటమిలో డివిజన్ తెచ్చి సీట్లు పెంచుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయించి దానివల్ల పొలిటికల్ బెనిఫిట్ పొందాలన్నది బీజేపీ రాజకీయ వ్యూహంలాగా కనబడుతుంది. ఇక తెలంగాణ